దేవుని బిడ్డలు సహనం కలిగి ఉంటున్నారా? లోకం నిందలేస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు, నీ భక్తిని ప్రశ్నిస్తున్నప్పుడు, నీ విశ్వాసాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు సహనం కలిగి దేవుని ఆరాధించగలుగుతున్నావా లేదా చిందులేస్తున్నావా? సహనం అన్న మాటకు ఇంగ్లీష్లో మోడరేషన్ అనే పదం వాడాడు పౌలు గారు. మోడరేషన్, లెట్ యువర్ మోడరేషన్ బి నోన్ టు అదర్స్. ఆ మోడరేషన్ అని రాయబడిన ఇంగ్లీష్ పదానికి గ్రీక్లో ఒక మాట రాశారు, ఎపియకేస్ అనే పదం వాడాడు. ఎపియకేస్ అంటే జెంటిల్నెస్. అందును బట్టి మీరు తెలుగు బైబిల్లో కూడా సహనము అన్న చోట ఆ సూపర్ స్క్రిప్ట్లో 2 అనేసి ఫుట్ నోట్లో ఏం రాశారు అక్కడ? ఫుట్ నోట్ అంటే క్రింద చిన్న అక్షరాలతో ఉంటాయి చూడండి, క్రింద పేజ్ క్రింద ఉంటుంది. సహనం ఉన్న చోట 2 అని సూపర్ స్క్రిప్ట్లో వేసి క్రింద ఏమని రాశాడు చెప్పండి? మీ మృదుత్వం అన్నాడు. ఇప్పుడు సహనం అంటే మృదుత్వము, సౌమ్యత, శాంతము, మీ సమాధానము సకల జనులకు ఏం చేయండి? తెలియచేయండి. దేవుని సంఘం అంటే ఎగిరెగిరి పడేవాళ్ళు కాదు, చిందులేసేవాళ్ళు కాదు, తొందరపడేవాళ్ళు కాదు, వాళ్ళ ఆందోళన చెంది ఇతరుల ఆందోళనకు గురి చేసేవాళ్ళు కాదు. దేవుని సంఘం అంటే సహనంతో కూడిన సమూహం. హల్లెలూయా. దేవుని ప్రణాళికలు నెరవేర్చబడాలని సహనంతో కనిపెట్టే సంఘం. దావీదు భక్తుడు తన గురించి తను మాట్లాడుతున్నాడు, నేను యెహోవా కొరకు ఎలా కనిపెడుతున్నాను? నేను సహనంతో కనిపెడుతున్నాను అన్నాడు. సహనానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే తొందరపాటు. ఇలా అంటున్నాను ఏమనుకోకండి. కొంతమంది భక్తి జీవితాలు ఎలా ఉన్నాయంటే ఒక్కసారి మందిరంలోకి అడుగు పెట్టగానే ఏమైపోలా? అద్భుతాలు అయిపోలే. పూర్వదినాల్లో ఒక ఆయనకు దీపం దొరికిందట. చెప్పండి, ఏం దొరికింది? దీపం. దాన్ని ఇలా రబ్ చేశాడట, దీపాన్ని రుద్దాడట. రుద్దగా